హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయిన తర్వాత కుకింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఒక్క రోజుదైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగే అందరికీ ఉండేదే లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. యాజ్ యూజువల్ నాకు కూడా అదే. మార్నింగే లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి నార్మల్గా మనకి ఇంట్లో చేయవలసిన క్లీనింగు, అలాగే ముగ్గు పెట్టుకోవడం ఇవన్నీ అయితే చేసేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లోకి వచ్చి మార్నింగే 7కల్లా వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజైతే ఒక సైడు కుక్కర్లో రైస్ పెట్టేశాను. మా పాప అయితే లంచ్ తీసుకెళ్తుంది. మళ్ళీ మేము సపరేట్గా ఆఫ్టర్నూన్ అయితే కుక్ చేసుకుంటాము. ఇప్పుడుకొచ్చేసి మా పాపకు మాత్రమే ప్రిపేర్ చేస్తాను మార్నింగే. రైస్ స్టవ్ పై పెట్టేసి దోసకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి గోధుమ పిండితో ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ వేసుకొని దోశ వేసుకుంటాను. ఎప్పుడైనా దోశ బ్యాటర్ లేనప్పుడు దోశ తినాలనిపిస్తే నేను ఎక్కువగా ఇదే దోశ వేస్తాను. ఈ దోశ చూస్తే దోశలు వేయడం రాదు అనుకుంటారు ఎవరైనా, అంతలా వచ్చింది దోశ అయితే. ఎందువల్ల తెలియదు, స్టార్టింగే వేసాను కదా, కొంచెం బాగా ఇది అవ్వలేనట్టుంది, ప్యాన్ హీట్ అవ్వకుండా వేసేసాను, అందుకే అస్సలు బాగా రాలేదు. కాకపోతే నేను అలాగే తీసి పెట్టాను. ఈ దోశ అంటే పిల్లలకి చాలా ఇష్టం, టేస్ట్ కూడా బాగుంటుంది. గోధుమ పిండి అలాగే ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకుని, గ్రీన్ చిల్లీ మా పాప తింది కాబట్టి గ్రీన్ చిల్లీని వేయలేదు, మేము వేసుకునేటప్పుడు తర్వాత వేసుకున్నాము. ఆ దోశ చూసి ఎవరైనా నాకు దోశలు వేయడం రాదు అనుకుంటారు, అలా వచ్చింది, ఎందువల్ల తెలియదు ఈరోజు. కానీ చాలా బాగా వస్తాయి ఈ దోశలు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకి ఇందులో సైడ్గా చట్నీ కానీ ఏమీ అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని తింటే. బ్రేక్ఫాస్ట్కి అయితే దోశను ప్రిపేర్ చేసేసాను. అలాగే లంచ్ బాక్స్కి వచ్చేసి క్యారెట్ రైస్ని అయితే ప్రిపేర్ చేశాను. ఎక్కువగా మా పాప మిక్స్ చేసిన కర్రీస్ ఎక్కువ పట్టుకెళ్తుంది, సపరేట్గా కర్రీ రైసు తీసుకెళ్ళదు. తినడానికి కూడా తనకి మిక్స్ చేసుకుని అవ్వదు అని చెప్పి ఇలా రైస్ లాగే చేసి పెట్టమంటూ ఉంటుంది. అందుకే నేను కొంచెం అన్నీ వేసి రైస్ లాగా చేసి పెడుతూ ఉంటాను. రైస్ కూడా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశాను. అండ్ స్నాక్లోకి వచ్చేసి ఈరోజు ఏం ప్రిపేర్ చేయలేదు, ఫ్రూట్ ఉంటే మస్క్ మెలన్ కట్ చేసి పెట్టేశాను, అలాగే నానబెట్టిన బాదం కూడా వేసి పెట్టేశాను. మార్నింగే ఎవ్రీడే వాళ్ళకైతే జ్యూస్ అయితే ఇస్తాను కంపల్సరీగా, ఏదో ఒక జ్యూస్ చేస్తూనే ఉంటాను. స్మూదీ లేదా జ్యూస్ లేదా రాగి జావా ఇలా ఏదో ఒకటి చేసి అయితే ఇస్తాను. ఎందుకంటే మార్నింగే వాళ్ళు ఎక్కువగా ఫుడ్ అయితే తీసుకోలేరు, మార్నింగే తినలేరు కాబట్టి నేను నైటే నట్స్ కొన్ని అయితే సోక్ చేసి పెట్టేసుకుంటాను. స్మూదీ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఈరోజైతే స్మూదీ చేశాను, లేదా ఒక్కొక్కసారి జ్యూసు రాగి జావా ఇలా చేసి ఇస్తూ ఉంటాను. ఈరోజైతే స్మూదీ చేశాను. కొంతమంది పిల్లలు అయితే అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఏమీ తినకుండా ఒక్క మిల్క్ ఒక్కటి తాగేసి వెళ్తారు, వాళ్ళకి అది ఎప్పటి వరకు ఉంటుందో నాకైతే తెలీదు. ఇలా అన్ని నట్స్ వేసి కొంచెం బలంగా ఉన్న ఫుడ్ ఇచ్చినా కొంచెం వాళ్ళకి పర్వాలేదు, కానీ ఉట్టు మిల్క్ మాత్రమే తాగేసి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది పిల్లలు. నేను చాలామందిని చూశాను. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి కొంచెం హెల్తీగా అండ్ ఎనర్జీగా ఉండే విధంగా ఉండాలని అయితే నేను అనుకుంటూ ఉంటాను. ఇంతకీ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే ఎలా ఉందో ఒక లైక్ అలాగే కామెంట్ చేసి కామెంట్లో తెలిపండి.